ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈ వ్యక్తి రాక నిన్ను రాజులా మార్చబోతుంది. ఇక చక్రం తిప్పబోతున్నావు. 6 జరగబోయేది ఇదే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీ బాధ తీర్చడానికి ఒక వార్త తీసుకొచ్చానమ్మా. అది నీ బాధకి మందులా పనిచేస్తుంది, విను. ఎన్నో రోజులు నీ జీవితాన్ని, నిన్ను, నీ మనసుని ఎంతో కష్టపడుతుంది కదా. నీ జీవితాన్ని నీకు అప్పగించాను బిడ్డ. నిన్నే నమ్ముకున్నాను కదా. ఎందుకంత బాధను మిగిల్చావు? నాకు చాలా బాధగా ఉంది బాబా, నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇదొక బలాన్నిచ్చే సంతోషవార్తగా ఉంటుంది తల్లి. ఎవరైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరినైతే నువ్వు కోరుకుంటున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి చేరబోతున్నారమ్మా. వారి చేరికతో ఇక నీ జీవితం అనేది రాజులా మారబోతుంది. ఎవరు ఎప్పుడు ఎలా వస్తున్నారో తెలుసా? అది వింటే నీకే తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ. జీవితంలో ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైందని బాధపడ్డావు. బాధపడకమ్మా. నిద్ర, తిండి లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా. నీ సాయి తండ్రికి తెలుసు. నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన విషయం అనుకోని కారణాల వల్ల అందరికీ బాధను కలిగించింది. ఈ కాలం నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళకి నీ జీవితం గురించి, నీ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాను తల్లి. ఇన్ని రోజుల కోరిక తీరబోతుందమ్మా. జీవితంలో పూర్తి వెలుగు నింపబోతున్నాను. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా? నేను ఈ గురువాకు ఇస్తున్నాను కదా, నీ బాబాకు ఇష్టమైనటువంటి గురువారం తల్లి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆ రోజు వచ్చేస్తూ ఉందమ్మా. ఆ రోజే నీకు తెలుస్తుంది. నా బాబా అన్నారు ఇదంతా చేస్తారని నీకు అర్థమవుతుందమ్మా. ఇక నీ జీవితం ఇంతనని సరిపెట్టుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు కావాల్సిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తానమ్మా. ఇక కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా అవి రాకుండా చేస్తాను. ఇక నుంచి నీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి బిడ్డ. నీకు ఆనందం కలిగించడానికి చెప్పడానికి మొదట కష్టాలు కలిగించావు బాబా అని అనుకోవద్దు. ఏ బంధమైనా సరే నీతో ఉన్నా లేకున్నా సరే సాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి. ఎవరినైనా వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలనమ్మా. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కొన్నిసార్లు నమ్మకం అనేది తగ్గిన తల్లి. నీకు నీ బాబా చెప్పేది నీ చెవులకి చేరలేదు. నువ్వు ఒక విషయం గుర్తుంచుకో బిడ్డ. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. నువ్వు అడిగింది అడిగినట్లు తీరుస్తాను బిడ్డ. ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా సరే ఒట్టి చేతులతో పంపిస్తానో చెప్పు. కాబట్టి అతి త్వరలో నీకైనా, అంటే నువ్వు కోరినటువంటి బంధం, ఆ వ్యక్తి నీకు దగ్గర చేసే సమయం వచ్చింది. నిన్ను కలిసేలా చేస్తానమ్మా. మీ బాబాని నమ్ముతావు కదా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తాను. అదేంటంటే, ఈసారి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పలేను బాబా అని అంటున్నావు కదా తల్లి. కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోలమ్మా. అది కోపమైనా సరే బంధాలను, స్నేహితుల్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని తీసుకురావద్దు తల్లి. బంధాన్ని ఇన్ని రోజులుగా నీకు దూరం ఉందని ఒక్కసారి గుర్తు చేసుకో. నా దగ్గరికి రాలేదని గుర్తుంచుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎలా కాపాడుకోవాలని నీకే అర్థమవుతుందమ్మా. నీకు నచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా దూరం చేసుకోవద్దు. నువ్వు భరించలేవు బిడ్డ. నువ్వు భరించడానికి సిద్ధంగా కూడా లేవు. నీ బాబాకి తెలుసు నీ బాధేంటో. అందుకే నిదానంగా, నెమ్మదిగా ఉండు. నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ చేరుకుంటూ వస్తాడు బిడ్డ. మరి నేను చెప్పేది పూర్తిగా విన్నావు కదా. ఎవరితో కూడా కోపంగా మాట్లాడవద్దు.
వాళ్ళని బంధించిన తర్వాత నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు బిడ్డా. తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఒక్క విషయం చెప్పనా తల్లి, డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయిందమ్మా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండే మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది. మనం జీర్ణం చేసుకునేంత తినడం, మనకి కావలసినంత సంపాదించడం, పక్కవాడితో పోల్చుకోకుండా బ్రతకడం, మన కంట్రోల్ చేసుకుని వేగంతో ప్రయాణించడం, ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం, ఇవన్నీ ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి తల్లి. అందుకే ఎప్పుడు కూడా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. తప్పు చేసినప్పుడు అది మనకి సబబుగానే అనిపించవచ్చు. ఒకవేళ చేస్తుంది తప్పని భావం కలిగినా మనం పక్కన పెట్టచ్చు. కానీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఆ పని ఎందుకు చేశామని పశ్చాత్తాపం కలుగుతుంది బిడ్డ. అప్పుడు ఆ పని చేసినప్పుడు దక్కిన సంతోషం కంటే తప్పని గ్రహించాక బాధపడే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. నీకైన వ్యక్తిని, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తిని నీ జీవితంలోకి పంపించబోతున్నానమ్మా. ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు, దిగులు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఏ కారణం చేతైనా సరే ఆ వ్యక్తిని వదులుకోవద్దమ్మా. కారణం ఏదైనా సరే నువ్వు వదులుకునే మనుషుల అడుగులు వెనక నీ జ్ఞాపకాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయని మర్చిపోవద్దు. కోపంతో, కక్షతో సాధించేవాడిని ఎదిరించగలం కానీ ప్రేమతో బాధ్యతగా చంపేవాడిని ఎదిరించలేం కదమ్మా. భరించాలి. కాబట్టి బిడ్డ, నువ్వు నీకు ఇష్టమైన వ్యక్తిని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు. నేను పంపిస్తున్న వ్యక్తి నీ జీవితంలో రాకతో ఇక నీ జీవితం అనేది ఆనందమయం కాబోతుంది బిడ్డ. ఇక సంతోషమయం కాబోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండమ్మా. నీ వెనక నిలబడిన వాళ్ళు నీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మద్దు. వాళ్ళలో ఎంతమంది నీ వీపిపై తన్ని ముందుకు వెళతారో ముందు ముందు నీకే తెలుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తమ్మా. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు తల్లి. నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒకచోట లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది. దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం, దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం లాంటివి జరిగే పనులు కావు బిడ్డ. ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో మనస్సును కూడా మళ్ళీ మెల్లగా అలాగే సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కాదు. నీవు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సింది తల్లి. ఇక నువ్వు దేనికి కూడా భయపడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దమ్మా. ఇక సంతోషంగా నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా నీ జీవితం అంతా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.